హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్గాన్స్ ఆరోగ్యం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. మన ఆర్గాన్స్ ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత ఆరోగ్యాన్ని మనం తిరిగి ఇచ్చే ప్రక్రియ న్యాచురల్ గా మన బై బర్త్ మన బాడీలో నిర్మాణం జరిగి ఉన్నది. ఆర్గాన్స్ కి ధాతువులు అనగా మూలాలకెళ్ళి మనం పరిశోధన చేస్తే ప్రతి ఆర్గానికి ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ కానీ తగ్గినప్పుడు వాటి నుంచి వచ్చే రసాయనాలు కానీ వాటి పనితీరుకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం వాటిని ఎలా పరిపుష్టిగా జాగ్రత్తగా చూసుకోవాలనేది మూడు ఆప్షన్స్ ద్వారా ఉంటుంది. ఆ ఆప్షన్ 1 ఏంటంటే ఎయిర్ ద్వారా, గాలి, మనం తీసుకునే గాలి ఒకటి, తర్వాత మనం తాగే నీరు వాటర్ ఒకటి, మనం తీసుకునే ఆహారం ఫుడ్. ఈ మూడిటిని సరైన సమతుల్యంలో తీసుకున్నట్లయితే వాటికి అందాల్సిన ఎనర్జీ కరెక్ట్గా అంది అవి మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బై బర్త్ మన బాడీలో ఉన్నటువంటి రసాయన క్రియల ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి చాలా స్కోప్ ఉంటుంది. ఉదాహరణకి షుగర్ అనేది మనకి ఎలా వస్తుంది మీకు అందరికీ తెలుసు. దాంట్లో మన శరీరంలో ఉన్నటువంటి ఒక ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గినప్పుడు ఆ షుగర్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే బీపీ కూడా అలాగే ఉంటుంది. లంగ్స్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, బ్రెయిన్ కానీ ప్రతి ఆర్గానికి ఒక ఎలక్ట్రో ఎనర్జీ లెవెల్స్ అని ఉంటుంది. ఈ లెవెల్స్ అనేది ఇందాక మీకు చెప్పినట్టు గాలి, నీరు, ఆహారం ద్వారా వాటి సరైన నిష్పత్తిలో మనం అందించినట్లయితే వాటి పనితీరు బాగుండి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను మెయిన్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏంటంటే ఏ ఆర్గానికి ఎంతెంత ఎనర్జీ లెవెల్స్ కావాలి, వాటిని మనం ఏ విధంగా ఇస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న వాతావరణంలో ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ వాటికి అందుతున్నాయి, అవి అందకపోవడం వల్ల ఎలాంటి మనం డిసీజ్ మనం పొందుతున్నాం అనేది మీరు ఒకసారి పరిశోధన ద్వారా నెట్లో కానీ వాటిలో మీరు ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా మీరు తీసుకునే గాలి కానీ, నీరు కానీ, ఆహారం ఎంత న్యాచురల్ గా ఉంటే మన ఆర్గాన్స్ అనేవి అంత న్యాచురల్ గా పనిచేయడం అనేది మొదలవుతుంది. అదేవిధంగా మనకు వచ్చే డిసీజెస్ కూడా చాలా కంట్రోల్ అయిపోయి మన సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి. జై హింద్.